చివరిగా ప్రభుజీ, మన మహాభారతం వ్యూవర్స్కి మీరిచ్చే సందేశం. ఓకే, మన మహాభారతం ఛానల్ యొక్క వీక్షకులకి నేను ఇచ్చే సందేశం అంటే ఒకటి రెండు మూడు ఉన్నాయండి. ఓకే. ఒకటి, కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు ఈరోజు మీరు. చాలా సంతోషం. అందులో భాగంగానే మన వీక్షకులందరికీ నేను చెప్పాలనుకున్న విశేషం ఏంటి అంటే, వాళ్ళందరూ కూడా యొక్క పని చేసే ముందు, కర్మ చేసే ముందు దయచేసి ఒకటికి 2 సార్లు ఆలోచించి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ చెడు కర్మ చేస్తే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి పెద్దవాళ్ళను సంప్రదించి వాళ్ళు ఏం చేస్తున్నారో కాస్త ఆలోచించుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈ కర్మ అనేది వేటాడి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తుంది. కాబట్టి ఇది మొట్టమొదటి విషయం మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఓకే. రెండో విషయము, మరి కర్మలోంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే మనం అప్పటికే చర్చించుకున్నాం, అకర్మ అనేది చేయాలి. మరి అకర్మలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఈ యొక్క కలియుగంలో భగవంతుని యొక్క నామం, ముఖ్యంగా హరినామం అనేది చాలా గొప్పది. ఇది శ్రీమద్ భాగవతంలో కలేర్దోష నిదే రాజన్ అస్తి హ్యేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని చక్కగా చెప్పారు. అంటే కలియుగం అనేది దోషాలకు నిధి, వజ్రవైడూర్యాలకు కాదు. ఎక్కడ చూసినా దోషాలే, దోషాలు కాదు దోషాలు, ఎక్కడ చూసినా దోషాలే. అలాంటి దుర్గుణాలకు పుట్టినిల్లని కలియుగంలో కూడా ఒక మహాగుణం అనేది ఉన్నది. ఏంటది? కీర్తనాదేవ కృష్ణస్య అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క కీర్తన, ఆయన నామం చేయడం ద్వారా ముక్త సంగ పరం వ్రజేత్ అంటే ఆ యొక్క భగవంతుని యొక్క పరంధామం అనేది మనకు లభ్యమవుతూ ఉన్నది. మరి అడుగుతారు, శ్రీకృష్ణుడి నామాలు కూడా శతకోటి, అంటే ఆయన కూడా ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. మరి ఏ నామం చేయాలి అంటే మళ్ళీ మనకు ఈ యొక్క కలిసంతరణోపనిషత్తులో బ్రహ్మదేవుల వారు చెప్తూ ఉన్నారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం నాత పరతరూపాయ సర్వవేదేషు దృశ్యతే. అంటే ఈ 16 పదాల కలయికతో కూడిన మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం ఉందో ఇది కలి కల్మష నాశనం. కలియుగంలో మనసులో ఉండే యొక్క కల్మషం, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలను తీసేస్తుంది. అంటే నాత పరతరూపాయ సర్వవేదేషు దృశ్యతే, అంటే సర్వవేదేషు దృశ్యతే, వేదాలన్నీ మొదటి నుంచి చివరి వరకు తిరిగేసిన ఇంతకు మించిన తరుణోపాయం కలియుగంలో లేదు అని సాక్షాత్తు బ్రహ్మదేవుల వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ యొక్క మన మహాభారతం వీక్షకులందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, దయచేసి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. ప్రతి ఎన్నిసార్లు జపించాలి? కనీసం 108 సార్లు జపించండి. 108 సార్లు. ఇది రెండో విషయం. మూడో విషయము, ఇది కూడా చాలా ముఖ్యమైనది, చివరిది కానీ ముఖ్యమైనది. ఈ యొక్క శ్రీకృష్ణుని మందిరానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, చెప్పినట్టుగా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, వీలైతే మందిరంలో సేవ చేయండి. ఓకే. ఈ రకంగా ఈ 3 విషయాలు నేను ఈ యొక్క మన మహాభారతం వీక్షకులందరికీ కూడా చెప్పదలుచుకుంటాం. చాలా చక్కటి సందేశం ప్రభుజీ. నిజంగా మరొక ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్ అయితే వ్యూవర్స్కి తప్పకుండా ఈ అంశాల మీద అవగాహన వస్తుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు మా ఎపిసోడ్స్ని అన్నిటినీ కూడా వీక్షించండి, మన ప్రభుజీని ఫాలో అవ్వండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.